దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు 20వ వార్డు దండు బజారులో పర్యటించి దండు బజారు సమస్యని అంటే పూర్వకాల సమస్యని దండు బజారు కనీసం 110 సంవత్సరాల చరిత్ర ఉందండి. దండు బజారు అక్కడ స్థాపించి ఆ దండు బజారు కనీస సౌకర్యాలు లేవని తెలుసుకొని ఆ సౌకర్యాల నిమిత్తము జోనల్ కమిషనర్ గారు, ఏఈ గారు, కార్పొరేషన్ సిబ్బందితో పాటు వార్డు కమిటీలు తీసుకుని వచ్చి అక్కడ సందర్శించి వాళ్ళకి దండు బజార్ సమస్య ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే వాటర్ సమస్య, బాత్రూమ్, లెట్రిన్, టాయిలెట్స్ లేవని చెప్పడం జరిగింది. లెట్రిన్, టాయిలెట్స్, అండర్ వాటర్ ట్యాంక్ పెట్టి వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళ దగ్గర ఫిష్ శుభ్రం చేసుకొని వాళ్ళు ఇచ్చేసుకుంటూ అండర్ వాటర్ సర్వీస్ ఇచ్చి వాళ్ళు హయ్యర్ వాటర్ ట్యాంక్ కట్టేసి ఇవ్వడానికి, టాయిలెట్స్ కట్టేసి ఇవ్వడానికి, ఏంటంటే పశువులు అవి వచ్చేస్తున్నాయంట. దానిలో దొంగతనాలు కూడా జరిగి రాత్రిపూట చేప ఇచ్చినట్టు వాళ్ళకి ఎవరు వాళ్ళు గదిలిచ్చి జాళ్ళు కట్టి వాళ్ళకి మా షాపింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తాళం వేసుకొని వాళ్ళు భద్రపరుచుకుంటూ ఇప్పుడు మార్కెట్ కాంప్లెక్స్ మార్కెట్ ఎలాగుందో పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ వచ్చి ఎలా కొనుక్కున్నారో అలాగ అధునీకరించి వీళ్ళ దగ్గరికి కూడా ఏదో ఇక్కడ స్థానికులకు వచ్చేటట్టు కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చేటట్టు కొనుక్కునేటట్టు వీళ్ళు కూడా డెవలప్ చేయమని మంచి సరుకుల్ని మంచి మత్స్య సంపదని తీసుకొచ్చి అమ్మమని వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా అంగీకరించింది. దానికి ఎంట్రన్స్లో మంచి గేటు కట్టి వాళ్ళు అంటే చిరస్థాయిగా ఆ ఫిష్ మార్కెట్ దినదినం అభివృద్ధి చెందేటట్టు తయారు చేయమని వాళ్ళు చెప్పడం, దీనికి 36 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు హామీ ప్రకారం వాళ్ళ అధికారులందరూ అంగీకారం తెలపడం జరిగింది. ఈ ఫిష్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా 18 మంది నుంచి ఇప్పుడు ఇంకో 20 మంది ఉన్నారంటే వాళ్ళు కూడా ఎవరి మాట ఇంకో 4-5 ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా కట్టేసి ఇవ్వడానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆ ఫిష్ మార్కెట్ అభివృద్ధి చెందుతాయని వాళ్ళకి నమ్మకం ఉంది. అధికారులు కూడా దానికి భరోసా ఇచ్చారు.